ద్వారక శ్రీకృష్ణ మందిరం. పూర్వం ద్వాపరయుగం చివర్లో శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధాన్ని ముగించాక తన యాదవ వంశాన్ని తీసుకుని ద్వారక అనే నగరాన్ని స్థాపించాడు. ఇది సముద్ర తీరంలో ఒక అద్భుత నగరం. విశ్వకర్మ, దేవతల శిల్పి, స్వయంగా దీనిని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. సముద్రపు అల సముద్రంలో తేలియాడే నగరం. ద్వారక నగరం ఒక సాధారణ నగరం కాదు. ఇది సముద్రంపై తేలుతూ ఉండేది. బంగారు గోపురాలు, రత్నాల గోడలు, మణిమయ సింహాసనాలు అన్నీ అద్భుతంగా ఉండేవి. శ్రీకృష్ణుడు ఇక్కడ రాజుగా ఉండేవాడు, కాని ప్రజలకు తండ్రిలా, రక్షకుడిలా ఉండేవాడు. నారింజ రంగు హృదయం శ్రీకృష్ణుని గృహం, ద్వారకాధీశ్ మందిరం. ఈ నగరంలో శ్రీకృష్ణుని నివాసం, ద్వారకాధీశ్ మందిరం, అత్యంత పవిత్రమైన స్థలంగా ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు తన తల్లి దేవకిని, సత్యభామ, రుక్మిణి మరియు ఇతర భార్యలతో నివసించేవాడు. అతను ప్రతిరోజూ ప్రజల కష్టాలను వినేవాడు, ధర్మాన్ని ప్రబోధించేవాడు. శంఖాకృతి గవ్వ ద్వారకలో జరిగే అద్భుతం. ఒకసారి ఒక వృద్ధ బ్రాహ్మణుడు తన చనిపోయిన కొడుకుల కోసం విచారంతో శ్రీకృష్ణుడిని ఆశ్రయించాడు. అతని భార్య ప్రతి డెలివరీ తర్వాత బిడ్డను కోల్పోయేది. ఇతడు ఇలా 9 మంది పిల్లలను కోల్పోయాడు. అప్పుడు అర్జునుడు తన బాణాల వల్ల ఈ పిల్లలను కాపాడతానని వాగ్దానం చేశాడు. కాని అతని కూడా విఫలమయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మాయామంత్రంతో అతన్ని పాతాళ లోకానికి తీసుకెళ్లాడు. అక్కడ వాసుదేవుని రూపంలో ఉన్న మహావిష్ణువు ఈ పిల్లలను సంరక్షించి ఉంచినట్టు చెప్పారు. వారు పిల్లలను తిరిగి తీసుకొచ్చారు. ఈ సంఘటన తర్వాత ద్వారకలో శ్రీకృష్ణుని శక్తిని, పరమాత్మ తత్వాన్ని మరింత మంది గుర్తించారు. అందుకే ద్వారకను దివ్యక్షేత్రంగా భావించి అక్కడి మందిరాన్ని ద్వారకాధీశ్ మందిరంగా పూజించేవారు. ఉదయిస్తున్న సూర్యుడు ద్వారకను సముద్రం మింగిన రోజు. శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత ఆయన శాపం వల్ల యాదవ వంశం అంతరించిపోయింది. ఆ వెంటనే సముద్రం విరిగిపడి ద్వారకను మింగేసింది. ఈ సంఘటనను చూసిన పాండవులు ఎంతో విషాదంతో ఆ నగరాన్ని వీడిపోయారు. అయితే శ్రీకృష్ణుని పవిత్ర భూమి అయిన ఈ ద్వారకను భక్తులు స్మరించుతూ అక్కడి మందిరాన్ని తిరిగి నిర్మించారు. చేతులు ముడుచుకున్న వ్యక్తి ద్వారక పర్యటనలో విశేషాలు. ఇప్పటికీ గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక నగరంలో ఉన్న శ్రీ ద్వారకాధీశ్ మందిరం ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇక్కడ గోపీనాథుడి రూపంలో శ్రీకృష్ణుడు వృద్ధులా కనిపిస్తాడు. అప్పుడు ఆయన భక్తులకు పూర్ణానందాన్ని ప్రసాదిస్తాడు.